పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి సంస్థలు సమ్మెకు సిద్ధంగా ఉండాలని గుర్తింపు సంఘమైన ఏఐటీసీ నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 2వ వారంలో యాజమాన్యానికి సమ్మె నోటీసును సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సమ్మెకు కలిసి వచ్చే కార్మిక సంఘాలతో మాట్లాడడం జరుగుతుందని చెప్పారు. ఇతర సంఘాలతో సంప్రదింపులు జరిపాక సమ్మె తేదీని ప్రకటిస్తామని అన్నారు. కార్మికులు ఈ సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో కార్మికుల సమస్యలపైన దాదాపు 7-8 నెలలుగా సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశాలు కానీ జేసీసీ మీటింగులు కానీ జరపడం లేదు. అట్లాగే ఏదైతే సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశాలు అంగీకరించిందో వాటిని కూడా పరిష్కారం చేయలేదు. గతంలో నవంబర్ నుంచేమో పర్మనెంట్ సిఎన్ఎండి లేడని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడేమో డైరెక్టర్ పాలేడని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. అట్లనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక సంఘాలతో మాట్లాడతాం, పరిష్కారం చేస్తామని చెప్తూనే ఇప్పటికి 2-3 సార్లు వాయిదా చేశారు. కాబట్టి కార్మికుల సమస్యలు ముఖ్యంగా మెడికల్ బోర్డు పాత పద్ధతిలో కొనసాగించాలని, సొంత ఇంటి పథకాన్ని, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశాలు అంగీకరించిందో దాన్ని అమలుపరచాలని, మార్పేర్ కార్మికుల సమస్య, డిస్మిస్ కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని, మైనింగ్ స్టాఫ్ ఓవర్మేల సమస్యలు, ప్రమోషన్లు, ఇంకా ఇతర సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయాలని ఏఐటీసీ సమ్మె నోటీస్ చేయాలని చెప్పేసి నిర్ణయించాం. ఒకవేళ యాజమాన్యం స్పందించి పరిష్కారం చేస్తే మంచిదే, లేకపోతే కలిసి వచ్చే కార్మిక సంఘాలు అందరిని కూడా కలుపుకొని సమ్మె చేయడానికి ఏఐటీసీ యూనియన్ నోటీస్ ఇస్తుందని చెప్పేసి తెలియపరుస్తూ ఉంది. సింగరేణిలో కార్మిక సమస్యలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఒకవైపు మెడికల్ బోర్డు పెట్టుకున్న కార్మికులు ముఖ్యంగా పిఎంఈకి పోయో, రోడ్ యాక్సిడెంట్లు అయ్యో, మైన్లో అనేక జబ్బుల పడి వాళ్ళు ఈరోజు మెడికల్ పెట్టుకుంటే, కంపెనీ పెట్టుకోమని చెప్పి పెట్టుకుంటే వాళ్ళని ఇంతవరకు పిలిచిన పాపాన పోలేదు. వాళ్ళ సర్వీస్ దగ్గర పడుతూ ఉన్నది, ఆందోళనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు లేక, డబ్బులు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను మేము చూస్తూ ఉన్నాం. దీనిపై మేనేజ్మెంట్కు అనేక సార్లు మేము రిప్రజెంట్ చేసినా దీని మీద నిర్ణయం తీసుకునే నాదుడు లేడు. కాబట్టి ఇదొక అంశం. అయితే రెండవది, ఈరోజు ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయిందో వాళ్ళ పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సుమారు 320 మంది ఉన్నారు. ఒకవైపు మీరు ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తే ఎన్ఓసి పట్టుకొని రండి, అక్కడ రాజీనామా చేసి రండి అని చెప్పి అక్కడ ఎక్కడెక్కడో వాళ్ళు పని చేసుకున్న కాడ వాళ్ళు రాజీనామాలు చేసి ఇంటి దగ్గరనే కూర్చునే పరిస్థితి వచ్చింది. తండ్రి ఏమో 2 సంవత్సరాలు దిగిపోయి ఉద్యోగం లేదు, ఉన్న డబ్బులు అయిపోతూ ఉన్నాయి, కొడుకు ఉద్యోగం పెట్టితే పనిచేసే పరిస్థితి లేదు. ఇలాంటి యాజమాన్యం తీసుకున్న ఇది కార్మిక వ్యతిరేక విధానాన్ని మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఈరోజు ఉద్యోగ అవకాశం కోసం నియామక పత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్తో ఏదైతే స్ట్రక్చర్ సమావేశంలో ఒప్పుకున్న అంశాలను పరిష్కారం చేయడానికి ఇంతవరకు యాజమాన్యం దగ్గర చిత్తశుద్ధి లేని పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా ఉందంటే ఈరోజు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు కాగానే చూస్తే 4 డైరెక్టర్ పారు ఎన్వికే శ్రీనివాస్, జీవి రెడ్డి గారు, వెంకటేశ్వర్ గారు, ఈరోజు మళ్ళీ ఐఎస్ కొట్టు గారు వచ్చారు. 4 మారి 4 జనరల్ పర్సన్స్ మారి 3 చైర్మన్లు మారితే ఈ సింగరేణిలో కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయా? అయినా ఈరోజు ఓపిక కొద్దీ గుర్తింపు కార్మిక సంఘం అనేక అవకాశాలు ఇచ్చినాం. ఇప్పటికీ మాకేంటంటే ప్రభుత్వం రేపు పిలుస్తాము, ఎల్లుండి పిలుస్తామని చెప్పే పద్ధతులు కనబడతా ఉన్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర కూడా అంత సీరియస్నెస్ లేనట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒకవైపు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాలన్నీ తీసుకుపోయినాం. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇవి తెలుసు.
అందుకనే మా ఎమ్మెల్యే గారు గౌరవ యూనియన్ అధ్యక్షులు వారు కూడా స్వయంగా ఈ పరిస్థితులు అసెంబ్లీలో చర్చించిన సందర్భాన్ని ప్రజలందరూ కార్మిక సోదరులు గమనించారు. అందుకనే మేము కూడా ఓపిక నశించిపోయింది. కార్మికులు నిజంగా తిండి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు, మెడికల్ బోర్డు లేక. కాబట్టి వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ గ్యారెంటీగా ఇప్పటికే మా ఓపిక నశించిపోయింది, సహనాన్ని ఈ యాజమాన్యం పరీక్షిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే మేమైతే సమ్మె నోటీస్ రెడీ చేసినాం. కార్మిక సంఘాలు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీరెప్పుడు సమ్మె అంటే మేము అప్పుడు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మిగతా కార్మిక సంఘాలు కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే ఈ మే 2వ వారం 3వ వారం లోపు డైరెక్టర్ రాగానే వారు పరిష్కారం చేస్తాడా లేకపోతే ప్రభుత్వం యూనియన్ పిలిచి మాట్లాడుతుందా లేదా చూసిన తర్వాత సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సమ్మె నోటీస్ ఇస్తుంది. ఆ సమ్మె నోటీసు తేదీని కూడా పొందుపరుస్తాం. ఆ తేదీ నుంచి సమ్మె జరుగుద్ది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు కార్మిక సంఘాన్ని అనడం కానీ లేకపోతే మా శాసనసభ్యుని మా గౌరవ అధ్యక్షులు అనడం కానీ మేము దీన్ని ముందే హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఇన్ టైంలో పరిష్కారం చేయకపోతే ఏదైతే ఆర్టీసీ సమ్మె జరిగిందో అంతకన్నా సీరియస్గా ఈ సింగరేణి సమ్మె జరుగుద్దని యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సమావేశంలో ఏఐటీసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.